హలో గాయ్స్, మేము ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే జాతరలో షాపింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ బ్యాంగిల్స్ 100 రూపీస్ ఫిక్స్డ్ రేట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 1 బ్లాగ్ చూసారు కదా, ముందు అప్లోడ్ చేశాను. ఇది డే 2. డే 2 ఏం జరిగిందంటే ఈరోజు గుడికాడ గజస్తంభాన్ని నిలబెట్టారు అండ్ కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన కూడా చేశారు. సో అందుకనేసి ఊరు మొత్తం ఊర్లో అందరూ వడి బియ్యం పోసుకున్నారనమాట. సో ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వడి బియ్యం పోసుకునే కార్యక్రమం జరిగింది. సో ఈ డే 2లో ఏం జరిగిందో మొత్తం మేము ఏం చేసామో మొత్తం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇలా చాయ్ మురుకులతో స్టార్ట్ అయిపోయింది. ఎంతమందికి ఇష్టం గైస్ ఇలా టీ మురుకులు వేసుకొని తినడం. కష్టపడక రుబ్బుతుంది. అయినా ఇక్కడ నేను అందరికీ టిఫిన్ వడ్డిస్తున్నాను. ఇక్కడ వడి బియ్యం కోసం అన్నీ రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. అక్కలు అందరు వచ్చారు. కొడితే మీద అంటున్నామ్మా నేనేమో ఇప్పుడు ఎవరంటే ఏం లేదు. ఇప్పుడు ఎక్కువేమన్నా సో అలా అందరూ ఒక్కొక్కరు అందరూ చుట్టాలందరూ వస్తున్నారు. ఇంకా హాయ్ బావా, హౌ ఆర్ యూ? బాగుంది ఇస్తున్నా. అంతేనా? నేను నిన్ను చూడలేదు. అవునా? హాయ్ అలా చెప్పురి. హాయ్ అన్న. ఇంకా ఇక్కడ వడి బియ్యం పోసే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. వేయొద్దు, నేను సిగ్గుపడతావు అన్నాను. అసలు వడి బియ్యం ఎందుకు పోస్తారో మీకు తెలుసా గైస్? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ మంగళారతులు పడుతున్నారు మా అన్నకి, మా వదినకి, మా పెద్దమ్మకి, మా పెద్ద డాడీకి. ఇదే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. నేను వెళ్ళిన టైంకి అక్కడ గజస్తంభాన్ని నిలబెడుతున్నారు. సో ఇంకా విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. ఇది పాత గుడి. ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. సో కొత్త గుడిలోకి ఎంట్రన్స్ లేదు ఆ రోజు మార్నింగ్, ఎందుకంటే అప్పుడే విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. సో తర్వాతకి రమ్మన్నారు. సో మేము ఇంకా నైట్ వచ్చేసాము. అక్కడ బయట పక్కన ఉన్న చిన్న టెంపుల్ని దర్శనం చేసుకొని ఇంకా నైట్ వచ్చాము దర్శనానికి. అది కూడా మీకు చూపిస్తాను ముందు. ఇంకా ఈ రీల్ మీ అందరికీ తెలిసిందే కదా. ఒక్క రీల్ తీయడానికి మాకు ఎన్ని టేక్స్ అవుతాయో, ఎంత కష్టపడతామో రీల్. దాన్ని ఒకసారి మీకు బిహైండ్ ద సీన్ చూపిస్తాను రీల్ కోసము. ఇక్కడ ఒక చిన్న గేమ్ ప్లే చేసాము చూడండి మీరే. అది బొంత కప్పి కొట్టాలి. ఎవరు ముందు కొట్టిరో చెప్పాలి. ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారు అనేసి ఆ గేమ్ కండక్ట్ చేశాను నేనే. సో ఇక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు. అండ్ ఈరోజు మా స్పెషల్స్ ఏంటో కూడా
చూడండి, ఎవ్రీ ఇయర్ జాతరకి నాన్ వెజ్ ఉంటుంది, బట్ ఈసారి కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన అండ్ గుడిలో చేశారు కాబట్టి ఈసారి నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్. బగారా, సాంబార్, రైతా, వంకాయ మసాలా, పప్పు, ఇది వైట్ రైస్, పూరి పూరి ఎక్కడ బూందీ. సో భోజనాలు చేసుకున్నాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ నైట్ మేము అట్లా జాతరలోకి స్టార్ట్ అయిపోయాం మేమందరం. చూడండి మా బ్యాచ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. హలో గాయ్స్, మేము ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే జాతరలో షాపింగ్కి వెళ్తున్నాం. ఏమేమి ఉంటాయి షాపింగ్లో? సో నేను మార్నింగ్ వచ్చేటప్పుడు నాకు దర్శనం అవ్వలేదు అనేసి ఈవినింగ్ నైట్ నేను దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వచ్చాను టెంపుల్కి. సో నేను టెంపుల్కి ఎంటర్ అయ్యే టైంకి అక్కడ దేవుళ్ళకి మంగళారతులు పడుతున్నారు, చూడండి మీరే. చూసారా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో, అన్ని కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మెటల్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, ఇప్పుడు వెరైటీగా వస్తున్నాయి కదా బ్యాంగిల్స్, ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి జాతరలో. మ్యాక్సిమం అన్ని బ్యాంగిల్స్ డజన్ వచ్చేసి 100 రూపీస్ అన్నారు. ట్రై చేస్తుంది. ఏం కొంటున్నావు? ఏంటి అవి ఎంతనంట? అడగలేదు. బాగుంది కదా ఇది, కమల్ బాగున్నాయి. ఈ సెట్స్ కూడా బాగున్నాయి. 950 రూపీస్ అంట. ఇది కూడా బాగుంది. ఈ సెట్ కూడా 950 రూపీస్. 950. అరే ఇది 1650 అంట. ఇది సేమ్ గోల్డ్ లానే 1300. సేమ్ అన్నీ ఆల్మోస్ట్ 950, 500. ఈ క్లిప్స్ ఎంత? ఈ క్లిప్స్ ఎంత? 60 రూపీస్. ఏవైనా 60ఏనా? 50 రూపాయలు. 50. పైన అన్ని రేట్లు ఉంటాయి. అదే 250 ఉంటాయి. 250. ఫిక్స్డా? ఏమైనా తగ్గిస్తారా? తగ్గుతాయి. 50 రూపాయలు. 500 పైన ఉన్నాయి, 50 రూపాయలు తగ్గుతాయి. 50 పైన 50 రూపాయలు తగ్గుతాయి. 500 పైన 50 రూపాయలు తగ్గుతాయి. 500 లోపల ఉన్నాయి, తక్కువ. 500 పైన ఉన్నాయి, 50 రూపాయలు తగ్గిస్తాడంట. ఈ సెట్ బాగుంది. ఈ కమ్మలు వెరైటీగా ఉన్నాయి. బుట్టలు 150 rupees. Any tops is 150 rupees. వెరైటీ ఉన్నాయి. ఇవెంత? 100 రూపీస్. ఏ ఐటమ్ అయినా 100ఏనా? ఇక్కడ ఏదైనా 100ఏనా?
పిల్లలకి బొమ్మలు ఉన్నాయి. ఇది ఎంత ఆంటీ? ఇవి 100కి 4, 100కి 4. ఇవన్నీ 100 రూపాయల డజనేనా అంకుల్ ఈ బ్యాంగిల్స్ అన్నీ? చూసారు కదా, బ్యాంగిల్స్ అన్నీ ఆల్మోస్ట్ 100 రూపీస్ డజన్ ఉన్నాయి. అంకుల్ ఇవి ఎట్లా డజన్? డజన్ ఇవ్వండి. ఇక్కడ మా అక్క మా బావ బొమ్మలు ఇప్పిస్తున్నట్టు పిల్లలకి. బావ నాకేమైనా బొమ్మ ఇప్పిస్తున్నావు? ఏంటో డాక్టర్ సెట్టా? 120. ఇన్విజిబుల్ చైన్స్ 150. ఎంత ఈ రింగ్స్? ఇవి ఏదైనా 50ఏనా ఇక్కడవి? ఇవి 20. ఇక్కడ క్లిప్స్ 20 రూపీస్. ఇక్కడవి 50 రూపీస్ అంట, అక్కడవి 20 అంట. ఇది ఎంత డాక్టర్ సెట్ ఎంత? హాయ్ ఫ్రెండ్స్ అను ఇక్కడ చూడు డాక్టర్ సెట్ బాగుందా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాగుందా నాను? బాగుందా అని అడుగు. సో గైస్ చూసారు కదా, మోస్ట్లీ మేమైతే ఎక్కువగా అన్ని బ్యాంగిల్సే కొనుక్కున్నాము. మా అక్క వాళ్ళు, మేము, మా వదిన అందరము పిల్లలకి వాళ్ళు ఆడుకునే వస్తువులు ఇప్పించాము. సో గైస్ ఇది వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. సో గైస్ టేక్ కేర్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.